స్వయంభుగా వెలిసిన దైవ క్షేత్రాలను మనం చరిత్రలో చాలా చదివాము, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ తరం వారు చూసిన స్వయంభుగా వెలిసిన దైవ క్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయి నామాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. స్వయంభుగా వెలిసిన కొద్ది రోజుల్లోనే సైన్స్ కే సవాలు విసురుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తొగర్రాయి నామాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంపై స్పెషల్ ఫోకస్. ఆ రోజు అయిపోయినాక సోమవారం తవ్వుదాని అని తవ్వకం మొదలుపెట్టి తవ్విన తర్వాత స్వామి ఆ సురికలో ఉండు లోనకుండు నామాలతో ఉండు అని సోమవారం ఆఫ్ చేసి శుక్రవారం మొదలు పెడదాం అన్నారు. ఈ శుక్రవారం వీళ్ళని పోయి ఎట్లా పిలవాలి, ఎవరు తవ్వుతారు అని నేను ఆలోచిస్తున్నా. ఈ లోపల మా తిరుపతమ్మ స్వామి భక్తుడు ఒక ఆయన ఉండు, మాకు పొలం కౌలు చేసి ఆయన వచ్చిండు. మేమిద్దరం సంప్రదింపు చేస్తుంటేసరికి ఈ సేటు వాళ్ళ అబ్బాయి, ఈ గౌన్ వాళ్ళ అబ్బాయి, తాతయ్య ఎంతసేపు ఏం చేస్తారు అనుకుంటా, పోదాం రారి అనుకుంటా వాళ్ళే వచ్చారు 7ంటికి శుక్రవారం. వచ్చేసరికి అందరం కలిసి వీడికి వచ్చిన తర్వాత మాతో పాటు ఊళ్ళో జనాలు కూడా చాలా మంది విపరీతంగా 200-300 మంది వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఎదురుగా పసుపు కుంకుమలు విపరీతంగా వేశారు. ఆ పసుపు కుంకుమల మీద ఈ భద్రకాళీ దేవి అవతారం ముక్కుపోగుతోటి అవతారం కనపడదు అందరికి. అందరు చూశారు, దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు చెప్పిన టైంకి నామాలు వెళ్ళిన గంట లోపు స్వామి కూడా కనపడ్డాడు. స్వామికి కూడా కొబ్బరికాయలు అవన్నీ కొట్టి ఇంకా శుక్రవారం నుంచి మొదలు మళ్ళీ నవంబర్ 3వ తారీఖు శుక్రవారం నాడు స్వామి బయటికి వెళ్ళాడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం మిగతా రోజుల్లో కూడా కార్యక్రమాలు నడుస్తూనే ఉండయి. ఆ పిల్లలు చెబుతూనే ఉండు, ఆ పిల్లలు ఎట్లా చెప్తే అట్లా మేము చేస్తాము. ఇక్కడికి వచ్చిన భక్తులకి కోరికలు తీరుస్తూనే ఉండు కోరికలు, సంతానం కానీ కోరికలు కానీ అన్ని తీరుస్తూనే ఉండు దేవుడు. ఫస్ట్ మా మనవరాలకు వచ్చింది. మా మనవరాలు చెప్పినాక మా మనవరాలు చెప్తే ఊళ్ళో వాళ్ళు నమ్మరు, ఊళ్ళో ఎవరికైనా రావాలన్నాం. అన్నాక ఒక సేటు వాళ్ళ అబ్బాయికి వచ్చింది. ఆ సేటు అబ్బాయికి అర్ధరాత్రి వస్తేను వాళ్ళ అమ్మ పడుకో దేవుడు లేడేం లేడని గద్దాంచినాక పడుకొని పొద్దున్నే బడికి పోదామని అన్నీ చదువుకొని 7ంటప్పుడు బడికి పోదామని తయారై దేవుడు దండం పెట్టడానికి పోయాడు. ఆడనే దేవుడు వచ్చి పడిపోయి వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్లగాడు ముగ్గురు కలిసి దేవుడి కాడికి వచ్చారు. వచ్చి మళ్ళీ తర్వాత గమలోళ్ళ అబ్బాయికి వచ్చారు.